Hello viewers, welcome to Telugu Stars. ఒక్కసారి కన్ను కొట్టడంతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అప్పటి నుండి అడపాదడపా వార్తల్లో నిలుస్తూ పలు ఈవెంట్లలో మెరుస్తోంది. చాలా సినీ ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా అనే క్రేజీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉండడంతో దీనిపై వివాదం నడుస్తోంది. తెలుగులో ఆమె నటించిన లవర్స్ డే సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఇది ఇంకా విడుదల కాకముందే మరో 2 భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట ఈ భామ. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో రెండో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక ప్రియా వారియర్ ను మరో హీరోయిన్ గా తీసుకుంటే ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్ లో రాబడుతుందని ఆశిస్తున్నారు. మరో ప్రాజెక్ట్ లో నానితో నటించాల్సి ఉంది. ఇలా కెరీర్ ప్రారంభంలోనే మంచి పేరున్న యంగ్ హీరోలతో జతకడుతున్న ఈ భామ దూకుడు ఎలా ఉంటుందో చూడాలి మరి. త్రివిక్రమ్ బన్నీ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకు సీక్వెల్ చేస్తున్నారా? ఇదెప్పుడు జరిగింది? త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఉంది. ఆయన సినిమాల్లో ఎలాంటి కథలు ఉంటాయో కూడా వాళ్ళు ఊహించగలరు. ప్రేక్షకుల ఊహకు కాస్త అటు ఇటుగా ఉండే కథతోనే ప్రతిసారి వస్తుంటాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు కూడా బన్నీ సినిమా కోసం అలాంటి కథనే చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బన్నీతో పూర్తిగా తండ్రి సెంటిమెంట్ కథ చేసిన త్రివిక్రమ్ మరోసారి ఫాదర్ సెంటిమెంట్ ఉన్న కథనే సిద్ధం చేశాడనే టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రాకపోయినా కూడా త్రివిక్రమ్ గత కొన్ని సినిమాల కథలు చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తోంది. సన్ ఆఫ్ సత్యమూర్తితో పాటు అజ్ఞాతవాసి, అరవింద్ సమేత సినిమాల్లో కూడా ఎక్కువగా తండ్రి సెంటిమెంట్ కథలే కనిపిస్తాయి. ఇప్పుడు కూడా బన్నీ కోసం మరోసారి ఇలాంటి కథనే తీసుకొస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.